అండి, వెల్కమ్ లక్ష్మీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? సో మొత్తానికి అయితే ఇంకా బర్త్డే రానే వచ్చేసిందండి. ఎర్లీ మార్నింగ్ అందరం లేచేసి బ్రష్ చేసి హ్యాపీగా వేడిగా వడలు ఉప్మా రెడీ అయిపోయింది. పిల్లలకి మా అన్నయ్య తినిపిస్తున్నాడు. సో మామ ఎంతైనా మామే కదండి. సో మా అన్నయ్య పిల్లలకి తినిపిస్తున్నాడు. నేను వచ్చేసి సరదాగా తింటూ ఇంకా అందరూ మాట్లాడుతుంటే అలా మా వదిన మా అత్త మా అక్క అందరూ ఇంకా సరదా కబుర్లు చెప్తున్నారు. సో చాలా రోజుల తర్వాత చుట్టాలందరూ కలిసేటప్పటికి వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేస్తుంటే మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఫంక్షన్కి మిస్ అయిపోతాము, మళ్ళీ ఎప్పుడు వస్తామా అని అనిపిస్తుంది. ఇలాంటి డేస్ మళ్ళీ రావు కదండి. సో ఎందుకంటే దూరాభారం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడే కలుస్తూ ఉంటాము. ఎందుకంటే మేము ఉండేది బెంగళూరులో కాబట్టి చుట్టాలు అనేది అందరూ దూరంగా ఉన్నారు. విజయవాడ, హైదరాబాద్లో ఉన్నారు మా రిలేటివ్స్ అందరూ. సో తిన్నోళ్ళు తిన్నట్టు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ బాగా వెళ్ళిపోయింది ఫ్రెష్ అవ్వడానికి. తర్వాత ఇంకా పిల్లలకి తినకపోతుంటే అటు ఇటు పరిగెడుతుంటే మొబైల్ ఇచ్చేసి కాసేపు తింటామని చెప్పేసి అన్నాను. ఎందుకంటే పిల్లలు తింటే కొంచెం మనకు కూడా ఏదైనా పని చేసుకోవడానికి రెడీ చేయించడానికి కూడా బాగుంటుంది. సో వాళ్ళు కూడా మంచిగా ఫంక్షన్లో ఎంజాయ్ చేస్తుంటారు. ఉప్మా మొత్తం చాలా బాగుంది. అందరికీ వడలు బాగా నచ్చాయి. నెక్స్ట్ మా శ్రీకాంత్ అని వచ్చేసి ఎవరెవరికి ఏమేమి కావాలో అందరికీ టైం టు టైం అందరికీ అందించారు. టిఫిన్స్ కానీ అసలు చేసిన వెంటనే వేడివేడిగా అందరికీ టిఫిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసారు. చాలా బాగా చూస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ అన్నయ్య. సో మొత్తానికి అందరం టిఫిన్స్ చేస్తాం. మెహందీ కూడా ఎక్స్ట్రా పెట్టుకుందండి. సో డెకరేషన్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే అందరికీ మా పెన్ని వాళ్ళకి షష్టి పూర్తి అండ్ కేక్ కట్ చేయించడం అందరికీ సర్ప్రైజ్. అలానే నెక్స్ట్ చిన్నోడు బర్త్డే కేక్ కూడా రెడీ చేస్తాం వాడికి. సో వాడు బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిన అందరూ ఇలా గ్రూప్ ఫొటోస్ దిగామండి 1 by 1. సో అందరు సరదాగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. యాక్చువల్ బర్త్డే పార్టీలు ఏంటంటే అప్పటి వరకు హడావుడి ఉంటాం, బట్ ఆఫర్ అలా అలా సరదాగా అయిపోయింది. కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి లంచ్కి అందరం కూర్చొని సరదాగా అలా లంచ్ చేసాం. ఇంకా ఫుడ్ ఐటమ్ అయితే చాలా బాగుందండి ఫుడ్ అంతా. తర్వాత ఇంకా అట్లనే సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళందరూ. మేము మాట్లాడుకుంటూ అలా సరదాగా లంచ్ చేసేసాను. తర్వాత ఈవినింగ్ అయిపోయేటప్పటికి ఏంటంటే ఇక మా అమ్మ వాళ్ళందరూ బయట వరండాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు సరదాగా. వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు, వాళ్ళ పెళ్లి టైంలో, ఇంకా ఫంక్షన్ టైం. సో ఈరోజు ఇలా గడిచిపోయింది విత్ బర్త్డే పార్టీలో అందరు సరదాగా. సో వీడియోలో అందరూ కామెంట్ అయితే తెలియచండి. ఇప్పుడు నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్.